అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మండల కేంద్రాల్లో మహిళా సంఘాల క్లస్టర్ వారీగా అంగన్వాడీ టీచర్లు హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా మహనీయుల జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సుమారు 300 మంది పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నట్లు జేఏసీ నియోజకవర్గ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి తెలిపారు. దేశ రాష్ట్ర స్థాయిలో విశిష్ట సేవలు అందించిన మహిళా మహనీయుల జీవితం, వారు సమాజానికి అందించిన సేవలను వ్యాసాల్లో వివరించారు. విజేతలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున బహుమతులు అందజేయనున్నట్లు జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కనపేట, కోయడ, హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పాల్గొన్న మహిళలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మహనీయుల గురించి వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందే 4 మండలాలు 27వ తేదీన ఎల్కతుర్తి, బేందేరుపల్లి, చిగురుమావిడి, సైదాపూర్ మండలాల్లో అయిపోయినాయి. సుమారుగా 1000 మందికి పైగా అక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ 4 సెంటర్లలో అన్ని గ్రామాల్లో కూడా ఎవరి గ్రామంలో వాళ్ళే మహిళలు రాస్తూ ఉన్నారు. మేము కూడా ఇప్పుడే కోయడానికి పోయించినాం. ఇట్లా కొన్ని వేల మందికి ఈ సబ్జెక్ట్ అంటే మహిళా మహనీయులు, మహిళ యొక్క హక్కులు లేదా మహిళలకు సంబంధించిన బాధ్యతలు, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు, సమస్యలు, గత వందలాది సంవత్సరాలుగా వాళ్ళు వివక్షకు గురైనటువంటి సందర్భంలో గతంలో సావిత్రిబాయి పూలే జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. ఆధ్వర్యంలో మన మున్సిపల్తో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో మహిళలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆ కార్యక్రమాన్ని జరపడానికి ముందుగా మహిళలకు ఉన్న నైపుణ్యతను వెలికి తీయడం కోసం జేఏసీ వారు చాలా చక్కనైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో దానికంటే ముందుగా ఈ కార్యక్రమం కంటే ముందుగా సామాజిక కార్యక్రమాలలో మత్తు పదార్థాల వల్ల ఎంత నష్టం ఉంది అనేది యువత పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మహిళల పైన కూడా ఇదివరకు కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో చేయడం జరిగింది. అంటే వారు సమాజ సేవలో ముందుంటున్నామని చెప్పి మంచి కార్యక్రమాలని వెలికి తీస్తున్నారు. దాంతోపాటు ఇదివరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నప్పుడు జస్ట్ శాల్వాలు కప్పుకొని ఆ మహిళల ఆవశ్యకత పైన మాట్లాడుకోవడం అనేది జరిగింది. కానీ ఈరోజు కొత్త వినూతనమైన కార్యక్రమాన్ని వాళ్ళు ఆలోచన చేసి మా ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విషయం. మేము కౌన్సిలర్స్గా, చైర్పర్సన్గా ఎన్నికైన వెంటనే మాకు ఈ కార్యక్రమం రావడం చాలా గొప్పదైన విషయం అని మేము సంతోషిస్తున్నాము. ఎందుకంటే మన మహిళా నాయకురాళ్ళు వారి చరిత్ర, మహనీయుల చరిత్ర అసలు చెప్పుకోక తప్పదు. చాలామంది మహిళలు ఈరోజు మేము ఇలా నిలబడడానికి కారణమైన చరిత్రకారులైన మహనీయుల చరిత్రను రాయడం కోసం ఈ ఎగ్జామ్ అనేది ఏర్పాటు చేశారు. అది మన మున్సిపల్లో మన మహిళలందరితోని మెప్మా వారి సహకారంతో ఈరోజు మన మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన దానిలో 200 మంది పైబడి మహిళలను తీసుకొచ్చి వాళ్ళను ఎగ్జామ్ రాయించడం జరుగుతూ ఉంది. అంటే వారికి ఇంటి వరకు ఉన్న సమస్యలతో పాటు సమాజ సేవ చేసే క్రమంలో వారికి ఉన్న నైపుణ్యతని వెలికి తీసే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి ఆలోచన. ఈ వంటిల్లికే పరిమితం కాకుండా ఒక మహిళా సంఘాలు అప్పు తీసుకోవడం, అప్పు కట్టడం, లెక్క చూసుకోవడమే బాధ్యత కాకుండా వాళ్ళను కూడా ఇంట్లో ఉండకుండా వాళ్ళకు కూడా ఒక డిగ్రీ, ఇంటర్, 10th, 7th చదివిన వాళ్ళు కూడా వాళ్ళు టాలెంట్ టెస్ట్, వాచ్యరచన అనే పోటీ పెట్టి వాళ్ళల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఇవాళ పెద్ద స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో వాళ్ళు జేఏసీ వాళ్ళు పెట్టిన కార్యక్రమం చాలా సంతోషం. దాంట్లో కూడా మేము కూడా మహిళలు అసలు మున్సిపల్ చైర్పర్సన్ కానీ నేను కానీ మా కౌన్సిలర్ రాస్తే ఇంకా బాగుండేమో అనేది కూడా మాకు అనిపించింది. అంతా ఏంటంటే ఇవాళ చూసుకుంటే చదువు విషయంలో చాలా ఇప్పుడు మందులా చెప్పినట్టు చాలా అనేది ఒక ఇంటికే పరిమితము అనేది ఒక గుర్తింపుగా ఉండిపోతుంది. కానీ మహిళలే ముందుకెళ్తున్నారు. ఇవాళ రాజకీయ పరంగా చూసుకుంటే కూడా 50%తో మహిళలే మున్సిపాల్లో కూడా ఇవాళ మేము మహిళలమే ఉండడం చాలా గొప్ప. దానికి ఇవాళ నిదర్శనంగా మేము అనుకుంటున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా పోటీలు పెట్టారు. మన పూర్వీకులందరూ జ్యోతిబా ఫులే కానివ్వండి, మదర్ టెరెసా కానివ్వండి, కల్పన చావ్లా కానివ్వండి, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో మంచి మంచి పనులు చేశారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అందరూ మంచి పనులు చేయాలి. జీవిత చరిత్ర పైన ఒక మహిళకు అవగాహన కల్పించాలి అని మన
సార్ మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, చాలా బాగా చేస్తున్నారు అందరూ. జేసీ వాళ్ళ తరఫున అందరూ ఉంది. అయితే ప్రతి ఒక్క మహిళ కూడా వంటింటి కుందేలుగానే ఇంట్లో ఉండకూడదు. ప్రతి ఒక్కరు కొంచెం చదువుతోటి సంస్కారం నేర్చుకుంటే కుటుంబ బాధ్యత, బయటికి వెళితే సమాజ బాధ్యత, సమాజంలో ఏం జరుగుతుంది, ఏ రూపంలో అన్యాయం జరుగుతుంది, ఏ రూపంలో సమస్యను ఎదుర్కోవాలి, అట్లాంటివి తెలుస్తాయి చదువుతోటి. ప్రతి ఒక్కరు కూడా చదువు నేర్చుకొని ప్రతి ఒక్కరి సమస్యలు ఏంటి అనేది దాదాపు ఆడవాళ్ళే ఎక్కువ ఫేస్ చేస్తారు మగవాళ్ళ కంటే. ఒక మగవాళ్ళు సంపాదించడం మటుకే కుటుంబ బాధ్యత అనేది స్త్రీయే ప్రత్యేకంగా చూసుకుంటుంది. అలాగే ప్రతి సమస్యను కూడా పిల్లల నుండి పెంచడం ప్రతి సమస్యను కూడా తల్లికే బాధ్యత ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ వ్యవస్థలో కూడా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో కూడా చాలా మంది ఈ రాజకీయవేత్తలు కాకుండా ప్రతి సమస్యలతోటి కొంచెం అణగదొక్కుతున్నారు ఆడవాళ్ళను. అట్లాంటివి ఏం కాకుండా అందరి ప్రోత్సాహంతో దయచేసి మగవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి.